అన్నపూర్ణ. ఈరోజైతే గోంగూర చికెన్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఆ వీడియో చూసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే గంట సింబల్ నొక్కి ఆల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా వీడియో మొదటిగా మీరే చూడొచ్చు. ఇప్పుడైతే గోంగూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. గోంగూర చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 4 కట్ల గోంగూర, ఫ్రెష్ గోంగూర తీసుకుని ఒక 5-6 సార్లు శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్న గోంగూర ఒక 4 కట్టలు తీసుకున్నాను. ఒక కేజీ చికెన్ అండి, 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 4 కట్టల నుంచి 6 కట్టల వరకు పడుతుంది. గోంగూర పుల్లగా ఉంటే 4 కట్టలు సరిపోతాయి, లేదు అంటే 6 కట్టల వరకు గోంగూర పడుతుంది. 1 కిలో చికెన్కి 4 కట్టల గోంగూర తీసుకున్నాను. నేను తీసుకున్న కట్టలు పెద్దవండి, చిన్న సైజు అయితే 6 పడతాయి. అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నా. మీరు మీడియం సైజు అయితే 2 తీసుకోండి. నేను 1 పెద్ద సైజు 1 చిన్న సైజు తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కావాల్సినంత వేసుకుందాం. కరివేపాకు కూడా తగినంత వేసుకోవాలి. 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఆల్రెడీ నేను గ్రైండ్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఈ గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జర్లో పెట్టుకున్నానండి. లాస్ట్కి వచ్చేసిందండి చేయండి. మసాలా దినుసులు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఈ సైజు చెక్క, దాల్చిన చెక్క 10 లవంగ మొక్కలు, లవంగాలు 10, మిరియాలు 10, 4 ఇలాచి యాలకులు, తగినంత నూనె, ఉప్పు, కారం 2 స్పూన్లు ఉప్పు. చికెన్కి అయితే 2 స్పూన్ల నుంచి, అంటే నాది అయితే పెద్ద టేబుల్ స్పూన్ అండి, కాబట్టి మీరు చూసుకుని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్ తగినంత. అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. నేనైతే ఉల్లిపాయలు కోసుకుంటున్నాను. ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు తొక్క తీసుకుని బాగా శుభ్రంగా కలుపుకొని కట్ చేసుకోవాలి. మీరు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే మాత్రం 1 కప్పు తీసుకోండి. లేదు ఉల్లిపాయలతో అయితే కనుక ఒక పెద్ద మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకోండి. చిన్నవి అయితే ఒక 3 ఉల్లిపాయలు. ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి ఇది. గోంగూర చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో అనేది. ఒక్కసారి మీరు టేస్ట్ చూసి కనుక వండితే చాలా బాగుంటుందండి. మర్చిపోయిన చెప్పడం, మెంతి పౌడర్ కూడా కావాలండి. 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్. దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి మెంతి పౌడర్ వేయడం వల్ల. ప్లస్ మిరియాలు కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా కొంచెం నిలువుగా చీలికలా చేసుకుంటున్నాం. నాలుగు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో 1
ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తాను. చికెన్ కదండి, కొంచెం అన్నీ కదా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిందండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి వరకు మాత్రమే ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేస్తాను. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తిప్పుకొని సిమ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఈలోపు మసాలా పొడి అంతా మిక్సీ పట్టుకుందామండి. ఇందులో మొత్తం మసాలాలన్నీ వేసేసి మిక్సీ పట్టుకుందాం. లవంగ మొక్కలు, మిరియాలు, చెక్క, ధనియాలు, జీలకర్ర, సాజీరా వేసుకుని గ్రైండ్ చేసి తీసుకొస్తాను. వేసుకుని గ్రైండ్ చేసి మసాలా పొడి గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి. ఇది పౌడర్లా చేశానమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఎంతవరకు మగ్గినాయని. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గినాయండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని పాతించుకొని ఇప్పుడు ఇది శుభ్రంగా కడుక్కుని తీసుకొచ్చిన చికెన్, కిలో చికెన్ ఇందులో వేసేస్తున్నాను. తర్వాత ఇది మొత్తం శుభ్రంగా మొత్తం తిప్పుకోండి బాగా. ఇందులో కర్రీకి తగినంత ఉప్పు ఇందాక 1 టీ స్పూన్ వేసాను కదండి, ఇప్పుడైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కారం. కావాలి అనుకుంటే ఇంకేసుకోవచ్చు మీరు. ఒకసారి బాగా మొత్తం ఉప్పు కారం ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా ఒక పెట్టి కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 నుంచి 10 మినిట్స్ ఇలాగే మగ్గనివ్వండి. మనకి ఇందులో ఎక్కువ వాటర్ అయితే పట్టదు. ఇందులో కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టుకుని
నుంచి 10 మినిట్స్ మధ్య మధ్యలో 1-2 సార్లు మీరు చూసుకోండి అడుగంటకుండా. అంటే మీరు ఫ్లేమ్ని బట్టి సిమ్లో పెడితే అడుగంటదు. ఇలా ఉంచేసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని వదిలేద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుందాం. ముక్క అయితే ఉడికిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అంతా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకుని ఒకసారి బాగా తిప్పుకుందాం. మసాలా పౌడర్ అంతా కర్రీలో కలుసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మెంతి పౌడర్ వేస్తున్నానండి, ఒక చిన్న స్పూను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. మీరు ఫ్రెష్గా తయారు చేసుకున్న మెంతి పౌడర్ వేసుకోండి. మెంతుల్ని కొంచెం దోరగా వేయించుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు టేస్ట్ బాగుంటుంది అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ మెంతి పౌడర్ వేస్తే కనుక ఈ గోంగూర చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ కలిసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరనంతా ఇందులో వేసేస్తున్నాను. ఇది పెద్ద సైజు 3 కట్టలు 4 తీసుకున్నానండి. ఒక కిలో గోంగూర వరకు ఉంటుంది వెయిట్ అయితే. 1 కిలో గోంగూర వరకు ఉంటుంది. కిలో చికెన్కి కిలో గోంగూర కంపల్సరీ పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లో పెట్టుకుని మాత్రమే చేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే, ఇలా పెట్టాను కదండి మూత, 5 మినిట్స్ తర్వాత మీరు చూద్దరు కానీ ఆ గోంగూర అంతా ఎలా వెళ్తుందో. గోంగూర అంతా మగ్గిపోయి కొద్దిగా అవుతుంది. ఉడికిన తర్వాత ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గోంగూరలో ఉండే వాటర్ కూడా, ఆకు పదార్థాల్లో వాటర్ ఎక్కువ ఉంటుందండి, ఆ వాటర్ సరిపోతుంది. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే 10 నిమిషాలు అలాగే వదిలేసాను. గోంగూర వేసిన తర్వాత మధ్యలో ఒక్కసారి కలుపుకున్నాను. చూసారా గోంగూర అంతా ఇలా అయిపోయింది. వాటర్ అయితే ఏమీ వేయలేదు, కరెక్ట్గా ఉడికిపోయి అలా ఉంది. ఒక్కసారి మనం టేస్ట్ చూద్దాం, ఉప్పు కారం అది సరిపోయిందో లేదో అని. కూర అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, పులుపు కూడా సరిపోయింది. నాకైతే అయితే చాలా బాగుందండి. కర్రీ అయిపోయింది. కడేస్తున్నాను, స్టవ్ కట్టేసుకుంటున్నాను. కర్రీని చూసారు కదండి, ఒక్కసారి చూసేయండి. సూపర్ టేస్టీ ఉండే కర్రీ, గోంగూర చికెన్ కర్రీ. గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా గోంగూర చికెన్ కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మంచి మంచి వంటలు నేను రెసిపీస్ అయితే మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి మీ ఇంటి బిడ్డ కింద. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.